మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ క్వశ్చన్స్లో ఇవాళ 402 వీడియోలు ఉన్నాం. మరి ఈరోజు జనరల్ అవేర్నెస్ నుంచి ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. జనరల్ స్టడీస్లో జనరల్ అవేర్నెస్లో ఉన్నటువంటి బేసిక్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఈ వీడియోస్లో మీకు కవర్ చేస్తున్నాను. దాదాపు ప్రతి సబ్జెక్ట్ నుండి కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు జిఎస్లో ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోస్ ద్వారా అందించడం జరుగుతుంది. డైలీ ఫాలో అవుతుండండి. ఇంకా ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి మనకి నేల బొగ్గు ఎలా ఏర్పడుతుంది, కోల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ నేను ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. సో అందరికీ తెలుసు మన కార్బన్ యొక్క రూపాంతరమే ఈ నేల బొగ్గు. లక్షల సంవత్సరాల క్రితం నేలలో కూరుకుపోయిన చెట్లు భూమి అడుగు పొరల్లో గాలి లేని పరిస్థితులలో అధిక ఉష్ణోగ్రత అధిక పీడనం వల్ల ఈ నేల బొగ్గు అనేది ఏర్పడుతుంది. అంటే ఏ విధంగా నేల బొగ్గు మనకు ఏర్పడుతుంది అనేది దీనికి వివరణ. క్వశ్చన్ నెంబర్ 2, భారతదేశంలో పూర్తిగా సౌర విద్యుత్ సోలార్ ఎలక్ట్రిసిటీ సౌర విద్యుత్తో నడిచే మొట్టమొదటి శాసనసభ ఏది? ఇండియాలో ఢిల్లీ అసెంబ్లీకి అయితే మొట్టమొదటిసారిగా మనకి సోలార్ పవర్ని అయితే దాని ద్వారా నడిపిస్తున్నారు టోటల్గా. సో ఆ విధంగా ఇండియాలో మీకు తొలి శాసనసభగా సోలార్ పవర్ను వినియోగించుకున్నటువంటి మొట్టమొదటి అసెంబ్లీ ఏది అంటే ఢిల్లీ అసెంబ్లీ అయితే చరిత్ర సృష్టించింది. క్వశ్చన్ నెంబర్ 3, కాఫ్ మొట్టమొదటి సదస్సు ఎక్కడ జరిగింది? కాఫ్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటామండి. ప్రతి సంవత్సరం మనకు కంట్రీస్ అంటే మనకి ఈ సదస్సు ఎందుకు జరుగుతుంది అంటే భూమి మీద పెరుగుతున్నటువంటి గ్లోబల్ వార్మింగ్ ఏ విధంగా కంట్రోల్ చేయాలి, సో అదేవిధంగా మనకి ఉష్ణోగ్రతను తగ్గించడం భూమిపైన, ఇవి ప్రధాన లక్ష్యాలుగా ఎవ్రీ ఇయర్ మనకు ఒక్కొక్క సిటీలో ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ పేరిట ఈ సదస్సు జరుగుతుంది. ఫస్ట్ సదస్సు జరిగింది ఎప్పుడు అంటే మనకు బెర్లిన్లో జరిగింది, 1995లో జరిగింది మొట్టమొదటి సమ్మిట్. అదేవిధంగా కాఫ్ 3 సమ్మిట్ ఏమో మనకు 1997లో క్యోటోలో జరిగింది. దీన్ని మనం క్యోటో ప్రోటోకాల్ అంటాం. మీరు పర్యావరణ అంశాలు చదివేటప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి మీకు. ఇక కాఫ్ 15 సదస్సు చాలా ఇంపార్టెంట్. ఇది 2021లో ప్యారిస్లో జరిగింది. ఇంకా ఎవ్రీ ఇయర్ జరిగే సదస్సులో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన కరెంట్ అఫైర్స్ వీడియోస్లో ఉంటుంది, చూడండి. క్వశ్చన్ నెంబర్ 4, వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ డే ఏ రోజు జరుపుకుంటారు? వ్యవస్థాపక దినోత్సవం అంటాము. ఆగస్ట్ 21న వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ డే జరుపుకుంటారు ప్రతి సంవత్సరం, ప్రపంచ వ్యవస్థాపక దినోత్సవం. క్వశ్చన్ నెంబర్ 5, రోటర్డామ్ ఒప్పందం దేనికి సంబంధించింది? దీన్ని రోటర్డామ్ కన్వెన్షన్ అంటాము. 1998లో నెదర్లాండ్లో ఈ అగ్రిమెంట్ అనేది జరిగింది, రోటర్డామ్ సిటీలో. ఇది దేనికి సంబంధించింది అంటే ప్లాస్టిక్ సహా ప్రమాదకరమైనటువంటి రసాయన పదార్థాల వాణిజ్యాన్ని నియంత్రించే ఒప్పందం. సో ఇది మనకి రోటర్డామ్ అగ్రిమెంట్గా ప్రసిద్ధి చెందింది. ఇది ఇంప్లిమెంటేషన్ ఏమో 2004 నుంచి అమల్లోకి వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 6, సిఈసిని ఎలా తొలగిస్తారు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్. మనకు ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో మనకి దాంట్లో ముగ్గురు ఉంటారు కదా, అందులో ఒకరు మనకి ఎన్నికల ప్రధాన అధికారిగా ఉంటారు, అతనినే మనం సిఈసి అంటాము. మిగతా 2 మెంబర్స్గా ఉంటారు. అంటే ఇది త్రిసభ్య సంఘం అని అంటాం మనం దీన్ని. ఇందులో మీకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని తొలగించాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపుకు ఏ ప్రక్రియ అయితే అనుసరిస్తామో పార్లమెంట్లో అభిశంసన తీర్మానం అంటాం, ఆ తీర్మానం ద్వారానే తొలగించాల్సి ఉంటుంది. అంటే అటు లోక్సభ ఇటు రాజ్యసభ రెండు కూడా 2/3 మెజార్టీ తోటి ఆమోదిస్తేనే చీఫ్ ఎలక్షన్ కమిషన్ తొలగించడం పాసిబుల్ అవుతుంది. కానీ సభ్యులు ఉంటారు చూసిందా, ఆ సభ్యుల్ని మాత్రం ఇలాంటి తీర్మానం లేకుండా జస్ట్ క్యాబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి తొలగించవచ్చు. ఇది చాలా కన్ఫ్యూజన్ అండి చాలా అందరికీ కూడా. సో ఈ డిఫరెన్స్ మీరు చూసుకోవాలి. అక్కడ ముగ్గురిని ఒకే విధంగా తొలగించాం. సిఈసిని తొలగించడానికి ఒక రకమైన ప్రక్రియ ఉంటే మెంబర్స్ని తొలగించడానికి మరో రకమైన ప్రక్రియ ఉంది, కాబట్టి ఇది చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, జాతీయ పునరుత్పాదక శక్తి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ డే అంటాం. మనకి తరిగిపోయే ఇంధన వనరులు, తరిగిపోని ఇంధన వనరులు ఉన్నాయి కదా. తరిగిపోని ఇంధన వనరులు అంటే సోలార్ ఎనర్జీ కానివ్వండి, విండ్ ఎనర్జీ కానివ్వండి, ఇవన్నీ కూడా తరిగిపోనటువంటి ఇంధన వనరులు. మరి జాతీయ పునరుత్పాదక శక్తి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 20న జరుపుకుంటున్నారు. అక్షయ్ ఊర్జా దివస్ అంటాం. మానవ ప్రమేయం లేకుండా ప్రకృతిలో నిరంతరం లభించే శక్తి వనరులనే పునరుత్పాదక శక్తి వనరులు అంటారు. ఉదాహరణ సౌరశక్తి, పవన శక్తి, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ఇలాంటి. క్వశ్చన్ నెంబర్ 8, భారత ప్రభుత్వం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎప్పుడు చేపట్టింది? గ్రీన్ హైడ్రోజన్ కాన్సెప్ట్ అనేది రీసెంట్గా మనకు అమల్లోకి తేవడం జరిగిందండి. 2023లో ఇండియన్ గవర్నమెంట్ ఈ మిషన్ తీసుకుంది.
దీని ప్రకారం 2030 నాటికి ఏడాదికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో అయితే ముందుకు వెళ్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్ గురించి నేను మన వీడియోస్‌లో ఉంటుంది ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు మీరు. క్వెషన్ నంబర్ 9 రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం సహకార సంఘాలు ఏర్పాటు చేయవచ్చు? కోఆపరేటివ్ సొసైటీస్ అని మనకు ఉన్నాయి కదా! మన భారత రాజ్యాంగంలోని 19(1)సి ఆర్టికల్ ప్రకారము ఈ సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. 97వ సవరణ 2011 ద్వారా దీన్నైతే మనం చేర్చడం అనేది జరిగింది. గుర్తుంచుకోండి 2011 ఇంపార్టెంట్. సహకార సంఘాలకు రాజ్యాంగబద్ధ హోదా అని కూడా మనం అనుకోవచ్చు. 97వ సవరణ ద్వారా మరి వీలు కల్పిస్తుంది. దీని అమలేమో 2012 జనవరి 12 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 10 ఎఫ్పిటిపి విస్తరించండి. ఫాస్ట్ ద పోస్ట్ సిస్టమ్. ఇది పాలిటీలో ఉన్నటువంటి ఒక వర్డ్. ఈ విధానంలో ఒక నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థి గెలుస్తాడు. ఇప్పుడు ఇదే అమల్లో ఉంది మనకి ఇండియా కావచ్చు, యూఎస్ఏ కావచ్చు, బ్రిటన్ కావచ్చు. సో ఇవి నేను ఈరోజు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ అయితే మరి ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.